మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లో మాట్లాడుకోవాల్సింది హీరో నాని గారిని దసరాలో ఓరామ్మాస్ అవతారంలో చూపించేశారు, ప్రేక్షకులను మెప్పించేశారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ఆయన ది ప్యారడైజ్ తో నాని గారిని మరో కొత్త అవతారంలో తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దసరా విజయం తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ పాన్ ఇండియా సినిమా అనమాట. మరి సుధాకర్ చెరుకురి గారు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాకి సంబంధించి మాట్లాడితే రా స్టేట్మెంట్ పేరుతో వీడియో అయితే గనక రిలీజ్ అయిపోయింది. ఇది టైటిల్ కి తగ్గట్టుగానే వారు ప్రమోషన్స్ లో వారు చూపించినటువంటి టీజర్ లో మనం చూస్తే గనక ఎస్పెషల్లీ ఆ మాటలు, నాని గారి లుక్ అండ్ ఆయన గెటప్ ఇవన్నీ కూడా ఊర్రాన్నట్టుగా ఉన్నాయి. చరిత్రలో అందరూ చిలుకలు పావురాల గురించి రాసుడు కానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ, జమానా జమానాకెళ్ళి నడిచే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఓ జాతి కథ అంటూ ఆ వీడియోలో వినిపించిన వాయిస్ ఓవర్, అందులో కనిపించిన విజువల్స్ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఇక్కడ నుంచి ముఖ్యంగా 2 జళ్లతో రా రస్టిక్ లుక్ లో నాని గారు కనిపించిన తీరు భలే అట్రాక్టివ్గా ఉంది. తిరుగుబాటు, నాయకత్వంతో పాటు తల్లి కొడుకుల అనుబంధం ఈ కథకు కీలకంగా ఉండబోతున్నట్టుగా ఆ వీడియోని బట్టి అర్థమవుతుంది. సో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషలతో పాటుగా ఇంగ్లీష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లో కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 26న ఈ కథను చూసేబోతున్నాం. ఇంకా మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోతూ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హీరో లేకుండా సినిమా తీస్తా అన్నటువంటి డైరెక్టర్ సందీప్ వంగ గారి గురించి. ఆయన సినిమాలకు ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్, బాలీవుడ్ లో తనకంటూ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు సందీప్ గారు. సాధారణంగానే సందీప్ వంగ గారి సినిమాల్లో హీరోలకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందని చెప్పి కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. యానిమల్లోని స్త్రీని తక్కువ చేసి చూపించారు అని చెప్పి కొంతమంది సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఈ డైరెక్టర్ గారు ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారనమాట. అసలు హీరో లేకుండా సినిమా తీస్తాను అని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాలపై వచ్చినటువంటి విమర్శల గురించి మాట్లాడుతూ అదే సమయంలో ఆయనకు ఒక ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా, మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా లేదంటే హీరో లేకుండా సినిమా తీస్తారా, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోండి అని చెప్పి అడిగితే, హీరో లేకుండా సినిమా తీయాలి అనేది నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే నా సినిమాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4-5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది చేసి చూపించాడు అని చెప్పి మాట్లాడుకుంటారు అని అన్నారు. ప్రస్తుతం అయితే గనక సందీప్ వంగ ప్రభాస్ గారితో స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కలెక్షన్ గురించి మాట్లాడుతూ దీని రికార్డులు బాహుబలిని దాటరని లేదు అని చెప్తూ 2000 కోట్లు అనేది చాలా పెద్ద విషయం అన్నారు. ఎంత వసూళ్లు సాధిస్తుంది అనేటువంటి ఈ విషయం అయితే ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు చెప్పడం జరిగింది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది వైరల్ అవుతున్న ఒక పోస్ట్ గురించి. మహేష్ బాబు గారు హీరోగా, రాజమౌళి గారి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ రూపొందించబడుతున్నటువంటి విషయం అయితే తెలిసిందే. #SSMB29. మరి ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి చిన్న వార్త బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. రీసెంట్ గా ఈ మూవీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు పెట్టినటువంటి పోస్ట్ తో నెటిజన్స్ అందరూ ఈ సినిమా గురించి తెగ చర్చ చేసుకుంటున్నారు. భారీ ప్రాజెక్ట్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ గారు నటించబోతున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి సంగతి. రీసెంట్ గా ఈ హీరో గారు తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా SSMB29 ఉద్దేశించి దాన్ని పెట్టారని చెప్పి నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. దర్శకుడిగా నా చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేసేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. నటుడిగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నా. అదర్ లాంగ్వేజ్ సినిమాలో నటించబోతున్నాను. అందులో పెద్ద డైలాగులు ఉన్నాయని చెప్పి తెలిసి కొంచెం భయపడుతున్నాను అని చెప్పి పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో పృథ్వీ గారు SSMB29 కోసం తన ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా వస్తున్నటువంటి రూమర్స్ పై స్పందిస్తూ, నాకంటే మీకే చాలా విషయాలు తెలిసాయి, ఇది ఏది కూడా స్పష్టత రాలేదు, ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం అన్నట్టుగా ఆయన చెప్పారనమాట. దాంతో అందరూ ఇదే సినిమా అని చెప్పి పక్కా అని చెప్పి వాళ్లకు వాళ్ళే డిసైడ్ అయిపోయి పోస్ట్ అయితే కనుక వైరల్ చేసేశారు. ప్రపంచాన్ని చుట్టేసేటువంటి ఒక సాహస ప్రయాణంగా అటవీ నేపథ్యంలో సాగేటువంటి కథతో రాజమౌళి గారు, మహేష్ బాబు గారి సినిమా రూపొందించబడుతోంది. ప్రియాంక చోప్రా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశాక విషయం ఎంతవరకు నిజం అనేటువంటి విషయం మనకి తెలుస్తుందన్నమాట.
ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది వరుస సినిమాలతో డిఫరెంట్ స్టోరీస్తో అలరించేందుకు హీరో నాని గారు ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇక హిట్ 3 ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్నటువంటి హీరో రీసెంట్ గా ది ప్యారడైజ్ వీడియో మరి మన ముందుకు తీసుకురావటం, మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నెక్స్ట్ ఇయర్. సో దీంతో నెటిజన్స్ అందరూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేస్తున్నారు. నాని గారు తన సినిమాల విషయంలో థర్స్డే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అని చెప్పి కమెంట్ చేస్తున్నారు. నాని గారి కెరీర్లోనే దసరా సూపర్ హిట్ గా నిలిచింది, భారీ వసూళ్లను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే 2023 మార్చ్ 30 గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత నాని గారి సినిమాలన్నీ కూడా గురువారం పూటే రిలీజ్ అయ్యాయి. హాయ్ నాన్న December 7th 2023, సరిపోదే శనివారం August 29th 2024. ఆ తర్వాత లైనప్ లో ఉన్నటువంటి సినిమా హిట్ 3 ఈ సంవత్సరం May 1st రిలీజ్ కాబోతుంది, అది కూడా గురువారమే. అండ్ దీని తర్వాత వచ్చేటువంటి సినిమా ది ప్యారడైజ్, అది కూడా ఆ వారమే అనమాట. దీంతో గురువారం సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు అని చెప్పి చాలా మంది పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో రాబోతున్నటువంటి సినిమాలకు కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతూ బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకోవాలి అని చెప్పి అందరూ కోరుతూ వస్తున్నారు అనమాట. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేసేయండి.